ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖన భాగములో మనం చూసాం, శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. కానీ ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఇది మన వల్ల కాదు అనుకుంటాం. మిత్రులను ప్రేమించొచ్చు, కానీ శత్రువులను ఎలా, కీడు చేసిన వారికి మేలు ఎలా చేస్తాం అని అనుకుంటాం. కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి గమనించండి. క్రీస్తు కూడా ఈ పాపుల కొరకు నేనెందుకు అనుకుంటే ఈరోజు మనకు ఈ పరిశుద్ధ రక్షణ వచ్చేదా? మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ప్రేమను నింపుకొని ఇతరులను ప్రేమించి మేలు చేస్తే అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. అప్పుడు మీరు విశ్వాసములో ఫలిస్తారని వాక్యము సెలవిస్తుంది. దేవుని ప్రేమను మనసు నిండా నింపుకొనిన ఒక స్త్రీ చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని మానేసి కేవలం పేదలకు సేవ చేయాలనే ఆశతో నర్సుగా ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేసింది. బ్రెజిల్లో నర్సుగా సేవ చేస్తున్నప్పుడు అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో తన ప్రాణము గురించి ఆలోచించుకోకుండా గాయపడిన శత్రు సైనికులకు చికిత్స చేసినందుకు కోర్టు తనకు మరణశిక్ష వేసింది. తుపాకులతో కాల్చి చంపబడింది. తానే ఎడిత్ కావెల్. ఎడిత్ కావెల్ గారు 1865 డిసెంబర్ 4న ఇంగ్లాండ్లోని నార్పకోల్కు సమీపంలో ఉన్న స్వాట్స్టాన్ అనే గ్రామంలో జన్మించారు. ఎడిత్ గారి తండ్రి పేరు రెవరెండ్ ఫెడరిక్ కావెల్. ఇతను ఆంగ్లికన్ చర్చిలో పాస్టర్గా చేసేవారు. ఎప్పుడు వారి ఇంట్లో ఒక పద్ధతి ఉండేది. ప్రతి ఆదివారము వారు భోజనము చేయకముందే గ్రామంలోని పేదవారికి భోజనం పెట్టేవారు. ఎప్పుడు కూడా ఇలాగే పాటించాలని ఫెడరిక్ గారు వారి పిల్లలకు ఆదేశించేవారు. ఆయనకు 4 సంతానం. అందులో ఎడిత్ గారు పెద్ద కుమార్తె. ఆ 4 కూడా వారికి 16 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే చదువుకునేవారు. తర్వాత పై చదువుల కోసం స్కూల్కు వెళ్ళేవారు. ఎడిత్ గారు తన చదువు పూర్తయ్యాక తన 20వ ఏట టీచర్గా ఉద్యోగం చేయుట ఆరంభించింది. అలా ఆమె 5 సంవత్సరాలు ఇంగ్లాండ్లో పనిచేసి మరొక 5 సంవత్సరాలు బెల్జియంలోని బ్రసెల్స్లో పనిచేసింది. తన 30వ ఏట నర్సింగ్ చదువుకుంటే రోగులకు సేవ చేయవచ్చుననే ఉద్దేశముతో తాను ఉద్యోగము మానేసి నర్సింగ్ స్కూల్లో చేరింది. ఆ రోజులలో నర్సులకు చాలా తక్కువ జీతం లభించేది. టీచర్గా ఎక్కువ జీతం లభించే ఉద్యోగాన్ని మాని కేవలం రోగులకు సేవ చేయవచ్చుననే నర్సు ఉద్యోగము చేయుటకు నిర్ణయం తీసుకుంది. నర్సుగా రోజుకు 12 గంటలు పని చేయవలసి వచ్చేది. అలా చేస్తే సంవత్సరమునకు 20 పౌండ్ల జీతం లభించేది. అంతేకాకుండా వారు ఉపయోగించే థర్మామీటరు మొదలగు సామాగ్రిని వారే కొనుక్కోవలసి వచ్చేది. ఆసుపత్రిని శుభ్రం చేసే పని కూడా నర్సులు చేయవలసి వచ్చేది. ఇప్పటి వరకు బెల్జియంలో నర్సింగ్ స్కూల్ లేదు. బెల్జియంలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ ఆంటోనీ డిఫెక్ గారు ఎడిత్ యొక్క పనితనము చూసి ఎడిత్ను నర్సింగ్ స్కూల్ ప్రారంభించుటకు బెల్జియంకు ఆహ్వానించాడు. 1907లో ఆమె బెల్జియం వెళ్ళి 4 విద్యార్థులతో నర్సింగ్ స్కూల్ ప్రారంభించింది. 4 సంవత్సరాల్లోనే విద్యార్థుల సంఖ్య 60కి పెరిగింది. ఎడిత్ గారు నర్సింగ్ విద్యార్థులందరినీ సమావేశపరిచి ఉదయము సాయంత్రము ప్రార్థనలో నడిపించేది. ఎడిత్ గారికి తన తల్లి సోఫియా గారంటే చాలా ఇష్టం. వేసవి సెలవులలో ఆమె ఇంగ్లాండ్ వెళ్ళి తన తల్లితో సమయం గడిపింది. 1913లో ఆమె ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తున్నప్పుడు పాలిన్ ర్యాండల్ అనే 15 సంవత్సరాల యువతితో తిరిగి వచ్చింది. పాలిన్ను ఆమె తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అనాథగా ఉన్న పాలిన్ను బెల్జియం తీసుకువచ్చి ఎడిత్ గారు ఆమెను దత్తత తీసుకున్నారు. వీరిద్దరూ ప్రతిరోజు వేర్వేరు ఆసుపత్రులను దర్శిస్తూ అక్కడ ఉన్న రోగులను పరామర్శిస్తూ ఉండేవారు.
1914లో ఎడిత్ మరలా తన తల్లిని దర్శించుకుటకు పాలిన్తో ఇంగ్లాండ్ వెళ్ళింది. ఆ సమయంలో 2 రోజులు గడిచిన తర్వాత బెల్జియం దేశమునకు జర్మనీతో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం వస్తే తాను చేయవలసిన పని చాలా ఎక్కువగా ఉంటుందని ఎడిత్ వెంటనే బెల్జియంకు ప్రయాణమయ్యింది. అయితే ఎడిత్ గారి తల్లి యుద్ధము ముగిసే వరకు వెళ్ళవద్దని కోరినను తాను తప్పకుండా వెళ్ళాలని బయలుదేరింది. బెల్జియంలో ఉన్న ఇతర దేశస్థులు యుద్ధం ప్రారంభము కాగానే తమ స్వదేశాలకు వెళ్ళుచుండగా ఎడిత్ గారు మాత్రం సేవ చేయుటకు బెల్జియంనకు ప్రయాణమై వెళ్ళింది. సమయంలో రైల్వే స్టేషన్లు, ఓడరేవులు ప్రయాణికులతో కిక్కిరిసిగా ఉన్నవి. ఎడిత్ గారు క్షేమంగా ఉన్న స్థితి నుండి ప్రమాదకర స్థితికి బయలుదేరింది. చాలా మంది నర్సులు బెల్జియంను విడిచి వెళ్ళిపోచుండగా ఎడిత్ వారితో క్లిష్టమైన సమయంలో మనం ఇతరులకు సేవ చేయాలని ప్రబోధించింది. ఎడిత్ గారు అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్మలంగా ఉండేది. ఆగస్టు 20న జర్మన్ సైనికులు బ్రసెల్స్ను ఆక్రమించుకున్నారు. బెల్జియం దేశస్థులు కాని వారు తమ దేశాలకు వెళ్ళిపోవచ్చునని లేదా దగ్గరలో ఉన్న ఐలాండ్కు వెళ్ళవచ్చునని జర్మన్ సైనికులు అనుమతి ఇచ్చారు. అయినా అనేకులు గాయపడి ఉండగా ఎడిత్ వారిని విడిచి వెళ్ళుటకు సమ్మతించలేదు. శత్రు సైనికులు గాయపడినను వారికి కూడా వైద్యము చేయాలి అని తన నర్సింగ్ విద్యార్థులకు ఆదేశించింది. సెప్టెంబర్ 27న ఎడిత్ ఉన్న ప్రాంతము చుట్టూ బాంబులు పడుతున్నవి. ఎడిత్ గారు సాయంత్రం 7 గంటలకు భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక పని మనిషి వచ్చి ఎడిత్ గారి చెవిలో 2 గాయపడిన సైనికులు వచ్చారు అని చెప్పింది. అప్పుడు తాను భోజనము చేయటం మాని లేచి వారిని తన గదిలోకి చేర్చి చికిత్స ప్రారంభించింది. వారిద్దరూ బాగా గాయపడి ఉన్నారు. వారు మాట్లాడే ఇంగ్లీషు భాష బ్రసెల్స్లో నర్సులకు ఏమీ అర్థం కాలేదు. వీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే జర్మన్ సైనికులు నర్సులను ఏమైనా చేయవచ్చును. జర్మన్ సైనికులు బ్రసెల్స్ నగరములో ఇంగ్లీషు సైనికులకు గాని ఫ్రెంచ్ సైనికులకు గాని ఆశ్రయం ఇచ్చిన వారికి మరణశిక్ష విధింపబడునని ఒక వాల్ పోస్టర్ను అంటించారు. ఎడిత్ గారు ఏమి భయపడకుండా వారికి పరిచర్య చేసింది. 2 రోజుల తర్వాత వారు కోలుకున్నారు. ఎడిత్ ప్రతిరోజు వచ్చి వారిని పరామర్శించేది. పాలిన్ వారికి పరిచర్య చేసి వారితో సంభాషించేది. 8 రోజుల తర్వాత వారు క్షేమంగా వెళ్ళిపోయారు. బెల్జియం యువరాజైన రెజినల్డ్ డి క్రాయ్ రహస్యంగా నకిలీ పత్రాలను సృష్టించి వారిని ఐలాండ్కు పంపించాడు. ఎడిత్ వారు వెళుతున్నప్పుడు దారిలో తినుటకు ఆహార పదార్థములను తయారు చేయించి ఇచ్చింది. అలాగే వారు వెళ్ళుటకు సరిపడే ధనము లేనందున ఆమె వారికి ధన సహాయము కూడా చేసింది. మరునాడు 9 మంది గాయపడిన సైనికులు ఎడిత్ వద్దకు వచ్చారు. వారిలో 8 మంది బ్రిటిష్ సైనికులు, మిగిలిన వ్యక్తి ఫ్రెంచ్ సైనికుడు. వారంతా బాగా గాయపడి ఉన్నారు మరియు అలసి ఉన్నాడు. ఎడిత్ వారందరికీ పరిచర్య చేసింది. జర్మన్ సైనికులు బెల్జియంను పూర్తిగా ఆక్రమించుకున్నారు. పొలములలో, ఇండ్లలో దాక్కొని ఉన్న చాలా మంది సైనికులు ఇతర సైనికులతో సంబంధములు లేకుండా గడిపారు. వారిని ఎడిత్ ఉంటున్న నర్సింగ్ స్కూల్ వద్దకు తీసుకువచ్చారు. ఆమె వారి గాయములకు కట్లు కట్టింది. శీతాకాలము ప్రారంభమైంది. చలి చాలా ఎక్కువ అయ్యింది. ఆ సమయములో కావెల్ గారు కొంచెం బలహీనపడింది. అయినా కూడా గాయపడిన సైనికులకు పరిచర్య చేయుట మానలేదు. గాయపడిన బ్రిటిష్ సైనికులకు సహాయం చేస్తే జర్మన్ సైనికులు కఠినంగా శిక్షిస్తారని మిగతా నర్సులు భయపడేవారు. కావెల్ వారిని ప్రోత్సాహపరిచేది. అలా ఆమె అనేక మందికి సహాయపడింది. ఆ సమయంలో జరిగిన ఒక అనాలోచిత చర్య కావెల్ను ప్రమాదములోనికి నెట్టింది. 2 గాయపడిన బ్రిటిష్ సైనికులు ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో రష్యా దేశమునకు చెందిన డోరా బెటిస్ అనే నర్సు వారంటే ఎంతో ఇష్టం చూపించింది. వారు కూడా ఆమెతో సరదాగా ప్రవర్తించేవారు. అప్పుడు బెటిస్ వారి ఆటోగ్రాఫ్ అడిగింది. ఆసుపత్రిలో ఉండేవారు మారు పేర్లతో జాయిన్ అయ్యేవారు. రిజిస్టర్లో అసలు పేరు వ్రాస్తే జర్మన్ సైనికులు తనిఖీ చేస్తే బ్రిటిష్ సైనికులకు ఆశ్రయం ఇచ్చినట్లు వారికి తెలిసిపోతుంది. అందువల్ల రిజిస్టర్లో మారు పేర్లు వ్రాసేవారు. కానీ బెటిస్ అడిగినందున వారు తమ అసలు పేరులో ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
తర్వాత ఆ ఆటోగ్రాఫ్ చదివిన జర్మన్ సైనికులు ఆ ఇద్దరు బ్రిటిష్ సైనికులు అక్కడ ఆశ్రయము పొందారని తెలుసుకున్నారు. కావెల్ వద్ద పనిచేస్తున్న జాక్విలిన్ అనే బెల్జియం దేశపు నర్సు ఒకరోజు ఆసుపత్రి బయట పచారులు చేస్తూ ఉండగా ఒక పొడవైన వ్యక్తి వచ్చి తాను ఫ్రాన్స్ దేశమునకు చెందిన సైనికుడనని, నేను నా స్నేహితుడు దాగుకొనుటకు స్థలము కోసము వెదుకుచున్నామని, ఎడిత్ కావెల్ గారి ఆసుపత్రి ఎక్కడ అని అడిగినప్పుడు జాక్విలిన్కు సందేహం వచ్చి ఆసుపత్రి కుడివైపున ఉంటే ఎడమవైపు వీధిలోనికి తిరగమని చెప్పింది. అతనిపై సందేహం వచ్చిన జాక్విలిన్ వెంటనే వెళ్ళి కావెల్కు ఈ విషయం తెలియజేసింది. అంతలో వారిద్దరూ కావెల్ ఉన్న ఇంటికి వచ్చారు. కావెల్ వారిని లోపలికి రానిచ్చి తన గదిలోనికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు కావెల్ జాక్విలిన్ను పిలిచి ఆమెను ఆసుపత్రి ఎక్కడా అని అడిగిన వ్యక్తిని క్వీన్ అని పరిచయం చేసి ఆ ముందు రోజు రాత్రి వచ్చిన ఒక ఫ్రెంచ్ సైనికుడు ఉన్న గదిలో క్వీన్ను కూడా ఉంచమని చెప్పింది. రెండవ వ్యక్తిని బ్రిటిష్ సైనికులు ఉన్న గదిలో ఉంచమని చెప్పింది. మీకు ఐలాండ్ వెళ్ళుటకు ఏర్పాట్లు చేయనా అని క్వీన్ అడిగినప్పుడు అతడు తనకు అప్పుడే వెళ్ళాలని లేదు, వారం 10 రోజులు ఇక్కడే ఉంటామని అన్నాడు. కావెల్కు సహాయము చేసే గిల్స్ అనే 32 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఒకరోజు ఆసుపత్రికి వచ్చాడు. మెల్లగా కావెల్ దగ్గరకు వచ్చి క్వీన్ గూఢాచారి అని అనుమానంగా ఉందని చెప్పాడు. కావెల్ వెంటనే ఒక ఉత్తరము వ్రాసి తమకు సహాయము చేసే బ్యాంక్యూ అనే వ్యక్తికి అందజేయమని జాక్విలిన్కు ఇచ్చింది. జాక్విలిన్ ఆ ఉత్తరము తీసుకొని బ్యాంకు ఇంటికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయములో బ్యాంకు ఇంటి ముందు క్వీన్ నిలబడి ఆ ఇంటిని పరిశీలనగా చూస్తున్నాడు. అది గమనించిన జాక్విలిన్ ఏదో ప్రమాదము ముంచుకొస్తుందని గ్రహించింది. ఉత్తరమును ఇవ్వకుండా తిరిగి కావెల్ వద్దకు వచ్చింది. అప్పుడు కావెల్ పెంచుకుంటున్న కుమార్తె జాక్విలిన్ వద్దకు వచ్చి ఇద్దరు జర్మన్ సైనికులు కావెల్ గదిలోనికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారని చెప్పింది. మిగతా నర్సులందరూ ఆ వార్త విని కంగారు పడ్డారు. ఆ వచ్చిన వారు కావెల్తో, మేము ఈ భవనమును అద్దెకు తీసుకుంటున్నాము, ఒక్కసారి ఈ భవనమును అంతటిని చూడవచ్చునా అని మర్యాదగా అడిగారు. అలాగే ఆ భవనము యజమాని త్వరలో వీరు నా భవనమును అద్దెకు తీసుకుంటున్నారు కాబట్టి భవనమును చూపించండి అని వ్రాసిన ఉత్తరమును కావెల్కు చూపించారు. ప్రియమైన వీక్షకులకు తెలియజేస్తున్నది ఏమనగా, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాము. దయచేసి పార్ట్ 2 కూడా చూసి ఎడిత్ కావెల్ గారి పూర్తి జీవిత చరిత్రను తెలుసుకోగలరని మనవి. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.